మోదీ గ్యారంటీ, మోదీ ప్రభుత్వం, మోదీ అనేది నడుస్తుంది. సడన్ గా ఈ అంటే ఒక వ్యక్తిగా ఒక ఐకాన్ తీసుకునే ఆలోచన ఎందుకు చేసింది బీజేపీ సడన్ గా? పథకాలకి పేర్లు ఏం మార్చలేదు కదా. అంటే పథకాల మీద మోడీ పేరు లేదు ఎప్పుడు కూడా ఏ పథకానికి. కాబట్టి అది నిబద్ధత రాజకీయంగా, అధికారికంగా. అదే సందర్భంలో ఎన్నికలు వెళ్ళేటప్పుడు రాహుల్ వర్సెస్ మోడీనే, ఇప్పుడు జగన్ వర్సెస్ బాబునే. బీజేపీ గ్యారంటీ అనొచ్చు, బీజేపీ అనొచ్చు, కమలం గ్యారంటీ అనొచ్చు. అదే అంటున్నాను, మోడీ గ్యారంటీ పరమైనటువంటి ఫీలింగ్స్ ఉండవు. ఇప్పుడు తెలుగుదేశం గ్యారంటీ అంటలేదు కదా, బాబు గ్యారంటీ అంటున్నారు, జగన్ గ్యారంటీ అంటున్నారు. కాబట్టి జగన్ అంటే వీళ్ళు అన్నారంటే ఓకే. ఇప్పుడు అదే కదా మొన్నటి వరకు అనుకున్నాం, బీజేపీ సిద్ధాంతాలు వేరు, బీజేపీ ఇలా ఉండదు ఇలాగే ఉంటది అనుకుంటే మేము కూడా ఇలాగే ఉంటామని చూపించారా? ఖచ్చితంగా అది ఎప్పుడో మారింది. ఇది ఇదివరకటి రోజుల్లో వ్యక్తి బేసిస్ మీద ఉండేది కాదు. అదే అంటున్నారు, వాళ్ళు ఎప్పుడు మారారంటే అటల్ బిహారీ వాజ్పేయి అప్పుడే మారారు. ఎందుకంటే అప్పటిదాకా పార్టీ ఐడియాలజికల్ బేసిస్ మీద వెళ్తుంటే వర్కౌట్ కాల. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయిని ముందు పెట్టినప్పుడు గెలిచారు వాళ్ళు అధికారంలోకి. అద్వానీని ముందు పెడితే ఓడిపోయారు. కాబట్టి మళ్ళీ నరేంద్ర మోడీని ముందుకు తీసుకొచ్చారు. అందుకని పార్టీ సంస్థాగతంగా డెవలప్ చేసుకుంటారు. ఒక వ్యక్తి ఫేస్ మాత్రం ముందుండాల్సిందేనని మార్చుకున్నారు వాళ్ళు కూడా ఫార్ములా. అందుకని మోడీ కాకపోతే